ఒకటవ అధ్యాయం 49వ వాక్యం చదువుకున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనాన్ని మనం చూద్దాం. సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసింది గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే కన్య అయినటువంటి మరియ ప్రభుతో ఆమెను దర్శించడం, ఆ తర్వాత ఆమె ఎలిజబెత్ అయినటువంటి తన బంధువులైన ఎలిజబెత్ దగ్గరికి ఆమె గర్భవతిగా ఉంటే చూడడానికి వెళ్ళినప్పుడు మరి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై ఆమె కూడా మరి దేవుడి మాటలు పలకడం, ఆ సందర్భంలో మరియ ఒక చక్కటి గీతం ఎత్తి దేవుడి నామాన్ని ఘనపరిచినట్టుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ సందర్భంలో అవుతుంది కదా, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురని ఆమె పలకడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఈ మాటను మనం చూసినప్పుడు మరియమ్మ అంటున్న మాట, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, ఆయన సర్వశక్తిమంతుడని, తన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని ఆమె పలకడానికి గల కారణం, సర్వశక్తుడు ఆమె జీవితంలో ఘనమైన కార్యాలు చేశాడు. ఎందుకు సర్వశక్తుడు ఆమె జీవితంలో గొప్ప కార్యాలు చేశాడో మనం తెలుసుకొని ఆ రీతిగా మనం నడిస్తే తప్పనిసరిగా అదే సర్వశక్తి కలిగిన తండ్రి ఈ యొక్క ఉదయ కాలంలో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మన జీవితాలలో కూడా తప్పనిసరిగా సర్వశక్తి కలిగిన కార్యాలు చేస్తున్నాడు. విశ్వసించిన వారి హల్లెలూయా. ఆమె జీవితంలో సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం, కొంతమంది మరియమ్మ యొక్క జీవిత విధానాన్ని, ఆమె యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మరియమ్మ ఎక్కడ పుట్టిందంటే నజరేత్ అనే ఊరిలో పుట్టడం జరిగింది. ఎక్కడ పుట్టింది? నజరేతులో పుట్టడం జరిగింది. నజరేత్ అనగా మరి చాలా చిన్న ప్రాంతం, ప్రాముఖ్యంగా అది చీకటి కలిగిన ప్రాంతంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నజరేతులో ప్రాముఖ్యంగా ఆ రోజుల్లో అది ఒక కొండ ప్రాంతం. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఎక్కువగా బందీకోడు దొంగలు, అలాగే మాఫియా కొంతమంది ఆ ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడ వెంకటైనటువంటి పాపభూయిష్టమైన ప్రాంతం, చీకటి కలిగిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో బైబిల్లో ఒక మాటలో చెప్పాలంటే నజరేతుని గురించి బైబిల్లో ఉంది కదా, నజరేతు నుండి ఏదైనా మంచిది రాగలదా అనేది కూడా బైబిల్లో మనం చూస్తాం. అలాంటి తీసివేయబడినటువంటి, శపించబడినటువంటి ప్రాంతంలో పుట్టిన ఒక అమ్మాయి మరియమ్మ. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ అమ్మాయి అని ఎందుకంటానంటే ఆమె కన్యక, చాలా చిన్న వయసులో ఉంది. అలాంటి వ్యక్తి దేవుని గురించి మాట పలుకుతుంది. అయితే యెషయా గ్రంథకర్త దాదాపు అప్పటికే 700 సంవత్సరాల క్రితం ఒక చక్కటి ప్రవచనం, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయన మరి ఆ కుమారుడి గురించి అనేక ప్రవచనాలు యెషయా ప్రవచించడం జరిగింది. ఎప్పుడు 700 సంవత్సరాల క్రితమే మరి లోకరక్షకుడు రాబోతున్నాడు, కన్యక గర్భాన్ని ఆయన ఉదయిస్తాడని ఆ ప్రవచనం పలికినప్పుడు ఆ రోజుల్లో చాలా మంది స్త్రీలు కాదు, కన్యకలు ఎంతో మంది వివాహాలు చేసుకోకుండా పరిశుద్ధులై మరి లోకరక్షకుడు తమ గర్భంలో నుంచి రావాలని మరి చాలా పవిత్రంగా మరి మాటలోనైనా, నడకలోనైనా, పడకలోనైనా ఏ మాటలు కూడా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, కన్య గర్భాన్ని రావాలంటే మరి ఈమె ఎంత పవిత్రంగా ఉంటేనో రాబో వస్తాడు కనుక ఆ రోజున ఎంతో మంది వివాహాలు చేసుకోకుండా అలాగే లోకరక్షకుడి కొరకు ఎదురు చూస్తున్న దినాలని. అయితే మరియమ్మకి దేవుడు లోకరక్షకుడు ఆమె గర్భంలో పుట్టేదానికి ఎలిజిబుల్ పర్సన్ ఏం కాదు, లెక్కైతే. ఎందుకంటే ఆమె కన్యక అయినప్పటికీ ఆమె ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయిపోయింది. వివాహానికి ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఒక వ్యక్తి. ఇక ఆమెను దేవుడు ఎలా ఎన్నుకోగలరు అంటే కన్యకగా ఉంది కానీ ఆ యొక్క అర్హత నుంచి పక్కకు వెళ్ళిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. అయినప్పటికీ అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వివాహం కూడా చేసుకోకుండా ఎదురు చూస్తున్నారు. కానీ మేము ఒక వ్యక్తితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అయితే ఆ రోజుల్లో మరి ఎరుషలేములో జరిగేటువంటి వివాహాన్ని మనం గమనిస్తే ప్రాముఖ్యంగా ఒక స్త్రీ పురుషుడు అంటే ఇద్దరు యవనస్తులకి ఎంగేజ్మెంట్ చేసిన తర్వాత దాదాపు ఒక సంవత్సర కాలం వారిని పరీక్ష కాలంగా ఉంచుతారట. సంవత్సర కాలంలో ఒకవేళ ఆ యవన స్త్రీ కనుక ఎక్కడైనా పొరపాటు ఆమె జీవితంలో జరిగితే, ఏదైనా జరగకూడదు
జరిగిన, అలాగే పురుషుని జీవితంలో కూడా ఏదైనా అభియోగం అతని మీద మోపబడిన, పొరపాటు నా పెళ్లి జరగదు కాక పెళ్లి పటాకులు అయిపోతుంది, అలాంటి సమయంలో జరిగిన సంభవానికి వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యి వివాహానికి మధ్యలో ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి దినాలలో జరిగిన సంభవాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి సమయంలో దేవదూత వచ్చి అంటుంది కదా, మరియమ్మ ఇంట్లో ఉన్నప్పుడు, దయాప్రాప్తురాలా నీకు శుభం కలుగును గాక, నీవు కృప పొందుకున్నావు, ఇదిగో నీవు గర్భవతిగా ఉన్నావు, నువ్వు ఒక కుమారుని కంటావు, అతనికి యేసు అని పేరు పెడతావు. హల్లెలూయా. ఇదేదో కథలాగా వినడం కాదు. చెప్పాను కదా, వివాహానికి ఎంగేజ్మెంట్ అయిన ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి దేవదూత ఆ మాట పలుకుతూ ఉంటే ఆమెమందు తెలుసా, ఇది ఎలా జరుగుతుంది, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను ఎలా గర్భవతిని అవుతాను అని అన్నప్పుడు దేవదూత అంటుంది కదా, అమాయకంగా అడుగుతుంది మరియమ్మ, ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను ఒక ఎంగేజ్మెంట్ అయ్యి అంతేకాకుండా ప్రాముఖ్యంగా నేను అసలు పురుషుని ఎరగిన దాన్ని కదా అని అమాయకంగా దేవదూతతో మాట్లాడితే దేవదూత అంటుంది కదా, సర్వశక్తిమంతుడు నీకు గొప్ప దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకుంటుంది, నీవు తప్పనిసరిగా నీవు గర్భం దాలుస్తావు, నువ్వు కుమారుని కంటావు, అతనికి యేసుని పేరు పెడతామని చెప్పినప్పుడు దేవుని యొక్క దూత మాటలు మరియమ్మ ఎదురాడకుండా ఆ మాటలు విన్నప్పుడు ఈ సమాచారం అంతా జరిగిన తర్వాత అంటుంది కదా, సర్వశక్తుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. కొట్టు చెప్పకుండా ప్రారంభంలో అడిగింది కానీ ఎప్పుడైతే దేవదూత దాని గురించి వివరణ ఇచ్చేసిందో దానికంట ఆమె హృదయపూర్వకంగా నమ్మింది. ఏమాత్రం కూడా అంటుంది కదా, దేవుని యొక్క దూత చెప్పి నీ మాట చొప్పున నాకు జరుగుని కాక అని ప్రాముఖ్యంగా ఆమె నమ్మింది. అంతేకాదు అంటుంది కదా, దేవుడిని హృదయపూర్వకంగా నమ్మినందుని ఆమె ధన్యురాలిగా మార్చబడింది. ఎందుకంటే ఆమె అంతే కదా, తరములన్నిట రాబో ప్రతి తరముల వారు నన్ను చూసి ధన్యురాలని అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. 1:45 వాక్యాన్ని చదువుతారు. ఆమె ధన్యురాలిగా ఎందుకు మార్చబడింది అని అంటే ప్రతి మాట మనం చూద్దాము. 1:45 వాక్యాన్ని చదువుతారు. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అది ఒక అసాధారణమైన ప్రక్రియ. ఎందుకంటే భూమి మీద అంతవరకు ఒక కన్యక గర్భవతి కుమారునికి అన్నట్లుగా చరిత్ర లేదు. ముందు ఒకవేళ అది ఏదైనా ఒకటి ముందు మనకి ఒక నమూనాలో ముందు కాలంలో జరిగిందంటే మనం నమ్మొచ్చు, కానీ చరిత్రలో లేదు ఎక్కడ. కానీ ఆ మాటను దేవదూత తన యొద్దకు వచ్చి పలుకుతున్నప్పుడు ఆమె అన్నది కదా, పరిపూర్ణమైన దేవుని కార్యాన్ని విశ్వసించింది, అందుకే ఆమె ధన్యురాలిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక తన జీవితంలో జరగబోతున్న కార్యాన్ని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో సంపూర్ణంగా హృదయపూర్వకంగా నమ్మింది. మనం గతంలో కూడా మాటలు మనం వినున్నాము. అయితే గొప్ప దైవజనుడు, నీతిమంతుడు, దేవుని యొక్క సేవను ఎంతో నమ్మకంగా చేస్తూ తన వంతు ప్రకారంగా ప్రతిరోజు మందిరానికి వెళ్ళేవాడు. ప్రతి ఆదివారం చక్కగా వృధాప్యమైనప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళడం, దేవుని యొక్క సేవను యథార్థంగా చేసి దేవుని దృష్టికి నీతిమంతుడుగా పిలువబడి నమ్మకమైన దైవజనుడు, ఎంతో అనుభవం కలిగిన దైవజనుడు, సామాన్యుడు కాదు, ఎంతో అనుభవం కలిగిన దైవజనుడు. ఒక దినాన్ని ఆయన సేవ చేస్తున్న సమయంలో యాజకుడైన జకర్యా దేవుని సన్నిధిలో ఆయన వంతు ప్రకారం సేవ చేస్తూ ఉంటే దేవుని దూత దిగి వచ్చి, జకర్యా నీ భార్య ఎలిజబెత్ గర్భం దాలుస్తుంది, ఆమెకి ఇదిగో ఇప్పటికి గర్భవతితో నేను జ్ఞాపకం చేసుకున్నాను, నీకు కూడా ఒక కుమారుడు పుడతాడు, యోహాను అనే పేరు పెడతారు. ఇవన్నీ చెప్పినప్పుడు అతను నమ్మలేదండి. మనకి బాగా తెలుసు మాటలు. నేను మాత్రం నమ్మకుండా నేను ఎంత అంటే దేవుని నమ్ముతాను. ఎంతవరకు నమ్ముతానంటే నా ఆలోచనలు నా పరిధిలో వరకు నేను నమ్ముతాను, కానీ అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యం చేస్తాడంటే ఇది ఎలా సాధ్యం అవుతుందని అనుమానించినప్పుడు నోరు మోతపెడు. కాబట్టి దేవుని కార్యాలని కనుక మనం అనుమానిస్తే, దేవుని యొక్క శక్తిని మనం కనుక శంకిస్తే మన నోరులు మోతపడితే తప్పనిసరిగా చూడండి, ఈయన ఇంటికి వెళ్ళి మోగోడే సంగీతలు చేసి చెప్పాడంట భార్యకి. ఏం చేసి చెప్పాడు? సైగలు చేసి చెప్తే ఆ సైగ
మరియా దేవుని, ఆమె ఒక పేదరాలు, ఆమె చాలా శక్తిహీనురాలు, ఒక మామూలు దేవుణ్ణి విశ్వసిస్తున్న ఒక విశ్వాసమనే ఉన్నటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుని మాటను ప్రపంచంలో చరిత్రలో అంతవరకు జరగని కార్యం తన జీవితంలో జరుగుతుందని దేవుడు చెప్పినప్పుడు సంపూర్ణంగా నమ్మింది. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మన వ్యక్తిగత జీవితాల్లో, అలాగే దేవుని సేవ చేస్తున్నాం అనుకుంటున్న మా జీవితాల్లో దేవుడు అసాధ్యమైన వాటిని మీ జీవితంలో నేను సాధ్యం చేస్తాను అని వాక్యం ద్వారా తన సేవకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము దానిని నమ్మగలిగితే, ఎలా నమ్మాలి? హృదయపూర్వకంగా నమ్మగలిగితే మన జీవితాల్లో కూడా సర్వశక్తి కలిగిన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. అంతేకాదు మరియను ధన్యురాలు అని పిలిచినట్టుగా మనల్ని కూడా ధన్యురాలుగా లోకమంతా మనల్ని చూసి దేవుని నామాన్ని స్తుతించే విధంగా మన జీవితాలు ఉండాలి అంటే మన జీవితాల్లో కూడా ఉండాల్సిన హృదయపూర్వకంగా దేవుని మాటల్ని నమ్మే అనుభవంలో ఉండాలి. హల్లెలూయా. రెండవదిగా మనం చూద్దాం 1వ అధ్యాయం 38వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వాక్యాన్ని చూద్దాం. అందుకు మరియా ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరితో తెలియజేస్తుందండి? నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావంటే అతనికి యేసు అని పేరు పెడతామని చెప్పినప్పుడు, ఇందాక నేను చెప్పినట్టుగా ఆమె ఎవరు? ఒక మామూలు వ్యక్తి కదా, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయి ఉంది, వివాహానికి దగ్గరగా ఉంది. అలాంటి వ్యక్తి ఆ సమయంలో దేవుడు ఆ మాట చెప్తే, అయ్యా నీకు రంగం పెడతాను, మొన్నటి దాకా నాకు ఎంగేజ్మెంట్ కానీ ఇంతవరకు నువ్వు ఏం చేస్తున్నావు? గాడిద కాసావా? అంతే కదా. అప్పటి వరకు ఏం చేసావు నువ్వు? సరే నన్నే కోరుకున్నావు, వాళ్ళందరికంటే నాకు గంట వస్తుంది, బాగానే ఉంది, కానీ ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి మా పక్కింట ఒక పలానా నీ కోసం ఎదురు చూస్తే ఆమెకి నేను పని అప్పగించాను చెప్పలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో వివాహం కాని స్త్రీ ఎవరైనా కానీ ఒకవేళ గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపడం అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర అనుభవం. అలాంటి సమయంలో మరియ అంటుంది కదా, నీ మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. అంటే మరణమైన పర్వాలేదు, మరణమైన జీవమే అయినా, అది ఎలాంటి పరిస్థితి అయినా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగా అని తన జీవితాన్ని సంపూర్ణంగా దేవుని చేతుల్లో పెట్టుకున్న వ్యక్తి మరియమ్మ. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ప్రభు మనతో మాట్లాడుకుని మాట్లాడాడు. ఎందుకంటే యోసేపు అప్పటికే తెలిసిపోయి నా నోట ఈ నోట వెళ్ళి యోసేపు తెలిసింది. నీకు తెలుసా, నీవు ఎంగేజ్మెంట్ చేసుకున్న మరియా గర్భవతి అంటే ఎక్కడ కాల్చాడిందో తెలియదు, పొరపాటు జరిగింది, ఆమె గర్భవతి అని అందరికీ తెలిసింది, నీకు తెలిసింది అన్నప్పుడు యోసేపు ఆ రాత్రి అంతా మనకు తెలుసు. మగలంతా నీతిమంతుడు కనుక ఎవరికి చెప్పి అల్లరి చేయాలనుకోలేదు, కానీ మనసులో మాత్రం ఆలోచిస్తూ ఉన్నాడు, ఆమె ఎలాగైనా రహస్యంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆలోచనతో పడుతున్నప్పుడు దేవుడి దూత కనబడడం, మాట్లాడడం, దేవుడి దూత చెప్పిన ప్రకారంగా అతను చేశాడని తెలిసి, కానీ అలాగ జరుగుతున్న ఆ వేళ మరియమ్మ మాత్రం అంటుంది, సర్వశక్తుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడయ్యా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగా. కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్న వ్యక్తి మరియమ్మ తల్లి. అందుకే ఓరికనే మరియమ్మకి రోజున పోల్దానులు ఇట్లా ఓరికనే ఆమెకు కొబ్బరికాయలు కొట్టట్లా, వాళ్ళు చేసే భక్తిని పక్కన పెట్టి చూస్తే మొత్తానికి మాత్రం ఆమెకు ఓరికనే ఆమె పూజ చేయాలని కాలేదు. ఎంత గొప్ప కార్యం అంటే రాళ్లతో కొట్టి చంపిన నిందలు, ఎన్ని నిందలు వచ్చుంటే, ఎన్ని నిందలైనా అవమానములైనా నీ చిత్తమే నా జీవితంలో జరగాలని సంపూర్ణంగా అప్పగించుకుంది. అంతేకాదు ఆ రోజున శక్తిగోలు కూడా పరిపూర్ణంగా ప్రభుత్వం ఆ రాష్ట్రం అంటారు కదా, మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా నీ ప్రతిభకు మేము మొక్కమని. ఈ రోజున భక్తి ఎలా ఉందంటే, నెప్పేని భక్తి చేయాలి, మేలు జరగాలి, కానీ భక్తిని ఏమాత్రం కూడా కఠినంగా మనకి ఏ కష్టం రాకూడదు. ఒక భక్తురాలు లేకపోతే బయలు తీసుకుని అన్నారంటే మనం బయలు రాలి దేవుడు అదేనా. లోకస్తులు కొంతమంది ఎవరో కొన్ని ఇంట్లో వాళ్ళు అంటారు, భక్తురాలు బయలుదేరి అన్నారంటే మా ఈ మనిషికి ఇక బైబిల్లే గీబులేదు అది పెట్టుకో, తెల్లసేరు కట్టింది కూడా తీసేసి తెల్లసేరు కట్టింటో కూర్చుంటుంది, డబల్ ఇంట్లో వచ్చి ఏం అనకూడదు, ఏం మాట్లాడకూడదు, ఎప్పుడు అమ్మాయిలు పూలు చదువుతా ఉండాలి. అందరూ ఏమాత్రం వచ్చినా ఎంతో నేను సేవ చేస్తుండే మమ్మల్ని కూడా అంటారు, భక్తురాలు అంటారు, పెద్ద సేవకులు అంటారు, డబ్బు మనుషులు అంటారు, ఏదైనా అంటారు. వాళ్ళు అంటున్నారు కదా అని మనం మూసుకొని ఆహాలాగా మూత పడుచుకొని పడుకున్నాం అనుకోండి, మనం దగ్గరగా
మన మీద రాళ్ళు విసురుతున్నారా? మన మీద ఎన్ని నిందలు వచ్చినా పర్వాలేదు. ఎన్ని నిందలైనా దేవుడు అంటాడు కదా, పరలోకమందు ఫలం అధికం అవుతుంది. మనుషులు నిన్ను నిందించి హింసించి చెడ్డ మాటలలో పలుకుతున్నప్పుడు నువ్వు సంతోషించి ఆనందించు. అయితే వాళ్ళు నీ జీవితంలో నా జీవితంలో చెడ్డ మాటలు పలుకుతున్నారంటే అన్నిటికీ ఇదే టైటిల్ పెట్టుకోక అసలు ఎందుకు చెడ్డ మాటలు వస్తే ఆలోచించుకో. దేవుడి వల్ల హల్లెలూయా, హల్లెలూయా. మరియమ్మ ఈ రోజు క్రిస్మస్ చేసుకుంటే కొంతమంది మందిరాలు లేవు, వాళ్ళకి ఇంట్లో పలావులు చేసుకుంటా మరి ఏం చేస్తారో మనకు తెలియదు, మందిరం అయితే తెలియదు. ఈ రోజున క్రిస్మస్ బాగా చేస్తున్నాం, కానీ క్రిస్మస్ గమనించాల్సింది దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడుతూ ఉన్నావు. ఆయన చిత్తానికి అప్పగించుకున్న అనుభవం నీలో ఉందా లేదా? పరిశుద్ధాత్ముడు నేను ప్రశ్నిస్తున్న ఈ వేళ దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే మనము తట్టుకోలేని శ్రమలు వచ్చిన, మన పరిస్థితులు విరోధంగా మారిన, మనం అనుకున్నట్లుగా భక్తి జీవితం ఉండకపోయినా, ఎన్నో కష్ట స్థితులు మన జీవితంలో ఎదురైనా యోగం వారిని ఎన్నో శ్రమలకు దేవుడు చేశారు. భార్య అంటుంది కదా, పిల్లలు ఎప్పుడే చనిపోయారు, తర్వాత నువ్వన్నా బాగుంటావంటే ఒకప్పుడు చాలా అందంగా ఉన్నావు, ఇప్పుడైతే గజ్జేసుకుంటున్నావు, చూడటానికి అందంగా లేదు, అందుకనే దేవుడిని దూషించే చావురా బాబు అంటారు. ఏమంటాడు? యథార్థత విడిచిపెట్టే దేవుడిని దూషించు అని భార్య అంటుంటే వాక్య వినాలి. భార్య అంటుంటే యోగేమన్నట్టు దేవుడి ద్వారా మనం మేలైనా వదుకునేది, కీడి వండుకోవద్దు. కొంచెం కీడి కలిగింది, కొంచెం ఇబ్బంది కలిగింది, ఇక మధ్యలో జారి కింద పడుతున్నాయి. ఇక ఒక ఆవిడ వచ్చింది, సంవత్సరానికి ఒకసారి మొహాన్ని చూపించేవాడు కొంతమంది, సరి కూర్చొని వచ్చి కొంతమంది భక్తులు నచ్చినప్పుడు పెంచినప్పుడు దేవుని సన్నిధికి రావడం, ఏదైతే ఇబ్బంది అనుకున్నట్టుగా జరిగితే భక్తి కొంతమంది జీవితంలో ఏమాత్రం అటు ఇటు అయినా ఇక మందిలో లేదు, గిన్నెలో లేదు, దేవుడు లేదు, బైబిల్ లేదు, గీబుల్ లేదు, పాస్టర్ గారు లేదు, గెస్ట్ గారు లేదు. అర్థమైందా? కాబట్టి ఈ క్రిస్మస్ రోజు తెలుసుకోవాల్సింది ధన్యకరమైన జీవితాన్ని జీవించి అనేకులు నేను ధన్యుడిగా కొనియాడాలని నువ్వు కోరుకుంటే, అంతేకాదు సర్వశక్తి కలిగిన కార్యాలు అనుభవించాలి అంటే నేను అనుభవించాలి అంటే మన జీవితాల్లో చూడండి. ఒక రోజున యేసయ్య గెస్సమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట రక్త బిందువులా ఎందుకు మారింది అంటే లోపల ఉన్న రక్తనాళాలన్నీ బ్లాస్ట్ వెళ్ళిపోయింది. దాని కారణం ఏంటో తెలుసా? ఆయన మీద ఉగ్రత పాత్ర రాబోతూ ఉంది. దానిని ఎరిగిన దేవుడు అంటాడు కదా, అయ్యా ఈ గిన్నెలను నా నుండి తొలగించయ్యా, నేను ఇంత కష్టాన్ని భరించలేనని దేవుడు దేవకుమారుడు ఇంటి కూడా ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, మరలా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి కానీ నా ఇష్టం కాదయ్యా. ఇది నీ జీవితంలో ఉందా? ఎప్పుడు కూడా దేవుని చిత్తం ఎప్పుడైనా నువ్వు చేశావా? దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవునికి అప్పగించుకోకుండా సర్వశక్తుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఎదురు చూసినంత మాత్రాన దేవుని కార్యాలను నువ్వు చూడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కడుపు లేపి తగ్గడానికి, కాలు లేపి తగ్గడానికి భక్తి చేస్తే మనకంటే దరిద్రులు ఈ లోపల ఎవరు ఉండరు. దెయ్యం పట్టిందని దెయ్యం వదిలిందా కొంతమందికి భక్తి, కొంతమందికి పిల్లలు పెళ్ళైందా పిల్లలకి పిల్లలు ఉంటారు, అంతవరకేనా భక్తి. మన పరలోక రాజ్యానికి ఎక్కి వెళ్లాల్సిన వారు క్రిస్మస్ లో సంబరాలు చేయడం మంచిది, మనం కూడా చేస్తున్నాం. కానీ సంబరాల్లో క్రీస్తు కేంద్రీకృతమైన క్రిస్మస్ ను జరుపుకుంటూ ఉన్నావా? నువ్వు అలాంటి వ్యక్తి పాటికి వచ్చి మందిరంలో పడి ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడి వాక్యమే దేవుడే వాక్యం కనుక ఈ యొక్క ఉదాహరణ వేళ మరియు మన గురించి సర్వశక్తి కలిగిన కార్యాలు నీ జీవితంలో జరగాలని కోరుకున్న పరిశుద్ధాత్ముడు మరియను నీ ముందుంచాడు. ఆమె మొదటిగా హృదయపూర్వకంగా దేవుడిని నమ్మింది. రెండవదిగా, అయ్యా ఎవ్వరికి ఇలా జరగలేదుగా, నాకెందుకు జరిగింది? నువ్వేదో చదువుతున్నావు, నీ మాటలు అన్ని అదే మంత్రాన్ని చెంతకాయలు కాలుతాయి అన్నట్టుగా అనుకోకుండా దేవుని మాటల్ని హృదయపూర్వకంగా నమ్మింది. అక్షరాల ఆమె జీవితంలో పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్మింది. చరిత్ర తిరగరాశాడు దేవుడు. కన్యక గర్భవతి అయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడే ఈ రోజు కూడా దేవుడితో మాట్లాడుతూ ఉండగా అంత గొప్ప విశ్వాస పరిమాణాలు నాకు దయచేయమని కోరుకోగలి చాతగాని మాటలు మాట్లాడద్దు, దేవుని యొక్క శక్తిని నువ్వు గుర్తిరిగి నమ్మి, అయ్యా నా జీవితంలో కూడా నువ్వు సర్వశక్తి కలిగిన కార్యాలు చేస్తావని మరియమ్మని విశ్వసించాలి. రెండవదిగా, ఎలాంటి పరిస్థితులు కలిగిన నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అని అన్ని కలిసి వస్తేనే భక్తి చేస్తానని అనేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే 2-3 కులాలోడు కాదు.
క్రైస్తవుడంటే క్రీస్తును ధరించిన వాడు. క్రైస్తవుడనగా క్రీస్తు కొరకు అనేకమైన శ్రమలు అనుభవించి లోకానికి క్రీస్తును చూపేవాడు నిజమైన క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా ఆమె జీవితంలో మనం చూద్దాం. 1:46 వాక్యాన్ని చూస్తాం. లూకాసు వార్త 1:46 వాక్యం. అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని కనపరుస్తూ ఉన్నది. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. హల్లెలూయా. ఆమె ప్రాణాత్మ దేహాలతో దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నది. ఏమంటుంది? నా ప్రాణము ప్రభువుని కనపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? దేవుని ఘనపరచడమే నిజమైన క్రిస్మస్. ఈ రోజున ఘనతను కోరుకుంటూ ఉన్నావా? ప్రతి ఒక్కరు కోరుకుంటాం, దానిలో తప్పులేదు. కానీ దేవుని కంటే ఎక్కువగా చూడండి, దేవుని ద్వారా మనం కనపరచబడాలి. నాయకుల ద్వారా కొంతమంది కనపరచబడాలని కోరుకుంటారు. అధికారుల ద్వారా, గొప్పవారి ద్వారా, డబ్బున్న వారి ద్వారా, డబ్బు బాగా కలిగిన వారి ద్వారా, మనుషుల ద్వారా మేము కనపరచబడాలి అని కోరుకుంటున్నారు కదా. ఈ రోజు దేవుని వాక్యం ఉంటుంది కదా, యేసయ్య అంటాడు, మనుషులు నిన్ను కొనియాడుతున్నారా, జాగ్రత్త, నీకు శ్రమ కలిగింది భూమి మీద. మనుషులు నిన్ను కనపరుస్తున్నారా, జాగ్రత్త, ఎందుకు తెలుసా? మనుషులు వాళ్ళని కనపరిస్తే, మనుషులు వాళ్ళని కొనియాడితే మనకి శ్రమ వస్తుంది. కాబట్టి మనుషుల ఘనతను కోరుకోవద్దు. ఎందుకంటే మనుషులు మెచ్చుకునే వారి కంటే కూడా దేవుడు మెచ్చుకునేవాడు ధన్యుడు. చప్పట్లు కూడా హల్లెలూయా, హల్లెలూయా. కనుక హృదయపూర్వకంగా కనపరచాలని నీలో ఉందా? ఈ రోజు కొంతమంది కనపరుస్తున్నారు యేసయ్యను, దేవుడి కనపరుస్తున్నారు తెలుసా? పెదవులతో కనపరుస్తున్నారు, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, స్తుతి స్తుతి. ఎందుకంటే మనసంతా మనోడు ఎక్కడ ఉన్నాడు? మందిరంలో మనసంతా ఎక్కడో ఉంది. ఏడ మాత్రం స్తోత్రం చెప్పండి, స్తోత్రం చదువుతారు, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చదువుతారు, కానీ మనసంతా ఎక్కడో ఉంది. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది భక్తులు ఈ సమయంలో, కొంతమంది భక్తులు ఉంటారు, మంచి మంచి భక్తులు ఉంటారు. ఏంటో తెలుసా? అయా మేము మందిరానికి వెళ్ళిపోయినా నీకు అన్ని తెలుసు అయ్యా, ఈ రోజు పండుగండి కాబట్టి అలవకూడ దగ్గర నేను స్తోత్రం చదువుతాను, దీవెనలన్నీ గమనించండి కుదరదు అక్కడ చెప్పేవాళ్ళు అంటారు. ఎక్కడుండి ఎక్కడ స్తోత్రం చదువుతున్నారు కానీ మందిరంలో ఉండి ఏడు మనసంతా ఇంట్లో ఉన్న పలవకూడ మీద. హల్లెలూయా. ఈ మాసం మీద ఇప్పుడు బయట తీసుకున్నారు, ఎప్పుడు వదిలి పెడతారో అర్థమైందా? అది ఆడిపోతే దాని మీద కొంతమందికి ఇక్కడ ఉన్నారు కానీ అక్కడ మనసు ఉంది, మన వాళ్ళు అక్కడ పలవకూడ దగ్గర గంటలు ఎత్తున్నారు కూడా స్తోత్రాలు అంటే మన దేవుడు ఎక్కడైనా వస్తాడని సర్వాంతర్యామి. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి ఏమన్నా కొన్ని క్రిస్మస్ వచ్చేంత వరకు దేవుడు నేను సజీవురాలుగా ఉంచితే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? దేవుడి దగ్గర ఒక్క కూడా ఉంది మందిరానికి, మనవాడు దేవుడి మందిరానికి రావట్లేదు. అర్థమైందా? దేవుడి సన్నిధానంలో ఉండాలి కదా, దేవుడిని కనపరచినట్టు. ఎందుకంటే ఒక ఆవిడ మధ్యకాలంలో ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టిందంట. ఏం జరిగింది? అయ్యారు లారీ డ్రైవర్ డ్యూటీ దిగాడు, ఇంట్లో ఏం చేసింది? వెళ్ళి చర్చిలో ఉపవాస ప్రార్థన, చర్చికి బాగుంది, ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టింది. ఏం జరిగింది? లారీ డ్రైవర్ వేడి వేడి గ్యాస్ పెట్టిందంట. సంవత్సరం సంవత్సరం చెప్పి అయ్యగారికి సన్నీళ్ళు పెట్టిన ఆయన ఏం చేశాడు? తాగొచ్చి ఆ మైకంలో లేడు, వేడి నెత్తి మీద పోసుకుని చెప్పింది, జుట్టు ఊడిపోయింది ఆయనకి. ఈ లోపల నా కూడింది కాబట్టి ఈ మనిషికి నేను పనిష్మెంట్ ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆ వేడి దీక్ష తీసుకొచ్చి ఇంట్లో ఏదైనా ఉపవాస ప్రార్థన పెట్టింది జరుగుతాక మెరుపుగా ఉన్నారు పెడితే ఆమె మీద సగం మొత్తం పోసాడు. అర్థమైందా? ఇద్దరికి ఏమైనా పాస్ గారు బాధ్యత మనం చెప్పలేదు కానీ మొత్తానికి ఇద్దరికి జుట్టు ఎందువల్ల ఇంట్లో ఉపవాస ప్రార్థన. కాబట్టి ఈ రోజు క్రిస్మస్ కి పలావు దగ్గర స్తోత్రం చెప్పిన దీవెన మీ దగ్గరికి రావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అదే జరిగింది ఆ పాస్టర్ గారు. మరి అంత అత్యాసక్తి అంటే మీ సంతోషం కోసం నేను క్యాండిల్ వెలిగించాను కానీ నిజంగా చెప్పాలంటే అసలేమి క్రిస్మస్ ఆరాధన ఇది. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. హృదయపూర్వకమైన ఘనత దేవునికి. ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఒక రోజున అది నిజంగా జరిగినటువంటి సంఘటన. అమెరికాలో ఒక గొప్ప దైవ సావుకుడు, ఒక పెద్ద పాస్టర్ గారు, ఆయన సంఘం ఎంతో తెలుసా? 70,000 మంది. ఎంతమంది సంఘం? 70,000 మంది సంఘం. ఆయన కింద 3,000 మంది సేవకులు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళంతా కలిసి ఒక రోజు ఏం చేశారంటే వాళ్ళ చర్చిలో మనం జరిపించినట్టు సెమీ క్రిస్మస్ ని ఏర్పాటు చేశారు. ఏ క్రిస్మస్? ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్, సెమీ క్రిస్మస్ పెట్టారు. అయితే ఆ సమయంలో ఏం జరిగిందంటే అన్ని ఏర్పాట్లు చేశారు. సరిగ్గా 2 రోజులు ఉన్నాక పాస్టర్ గారికి కొంచెం
పాస్టర్ గారు తపాలు చచ్చిపోయారు, పాపం అన్యాయం అయిపోయారు. అయితే పాపం పాస్టర్ గారు 86 సంవత్సరాలు వయసానికి ఏదో పాపం మొత్తానికి బాధ్యపడి చనిపోవడం జరిగింది. ఆయన పాపం ఆ సెమీ క్రిస్మస్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని బాధలు పడ్డాడో పాపం. ఇక ఈయన పరలోకానికి వెళ్ళాడు కానీ మనసంతా భూమి జరిగే సెమీ క్రిస్మస్ మీద ఉంది అని చెప్పాడు గట్టిగా. చెప్పండి మనసంతా అక్కడ ఆయనకి అంత అది ఎరిగిన దేవుడు ఏం చేశాడంటే నాకు వాడు పాపం చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఆ సెమీ క్రిస్మస్ కోసం చాలా తంటాలు పడ్డాడు. 6 ఏళ్ళ ఎంకరేజ్ చేసి పడరాని బాధలు పడ్డాడని ఏం నా కుమారుడని బాధ అంటే అయ్యా నా కళ్ళు తెలివయ్యా కొంచెం నేను చాలా కష్టపడి వచ్చాను కదా. ఒక్కసారి ఆ క్రిస్మస్ ఎలా జరుగుతుంది, ఎందుకంటే టెన్షన్ పడుతున్నాడు. ఎవరో తెలుసా కేక్ పలానా చెప్పి ఆ కేక్ వేస్తారు, కేక్ ప్రతి సంవత్సరం నుంచి వాళ్ళు కేక్ వేస్తారో లేదో, లేకపోతే పలానా ఓడి అంటే ఏదేదో ఆలోచిస్తున్నాడు. సాగుపైకి పలానా భోజనాలు అంటున్నారు, మరి వీళ్ళంతా పట్టించుకుంటారు లేదు, మన పెళ్లి సాగుకులు పిలిచారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆయన అక్కడ నుండి కూడా టెన్షన్ పడిపోతాడు. బాధ్యతలు అలా ఉంటే మొత్తానికి మనసంతా ఆయనలో ఉన్నాడు. ఏ సైన్ చేశాడు ఆయన బాధ తిరిగి. సరే నా కుమారుడు భూమి మీద జరిగే సెమీ క్రిస్మస్ చూసి కానీ కళ్ళు తెరిపించాడు. ఆయనకి ఆశ్చర్యమైన కింద జరుగుతుంది తెలుసా, మొత్తానికి ఎంత విశ్వాసం 70,000 మంది, సేవకులు 3,000 మంది, వీళ్ళు కాక బయట 500 మంది వినిపించాడు. మొత్తానికి 3,500 మంది సేవకులు ప్రక్క, వీళ్ళు కాక బయట నుంచి ఒక విశ్వాసం 30,000 మంది వచ్చారు. దగ్గర 1,03,500 మంది ప్రజలు సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఉంటే పైనుంచి మాస్టర్ గారు చూస్తే ఇద్దరే కనబడుతున్నారండి. దేవుడి ఆరాధనలో ఎంతమంది కనబడుతున్నారు? ఇద్దరు. మనం 10 మంది కనబడతాం కాదు, 1,03,500 మంది ప్రజలు అక్కడంతా కూడుకునే ఆరాధన. ఎలాంటి ఆరాధన? ఓ గంభీరమైన ఏర్పాట్లు, మామూలు విషయం కాదు. విపరీతంగా ఈ మధ్య సెమీ క్రిస్మస్ దుమ్ము రేపాడు వస్తున్నారు. దాంట్లో దేవుడు అన్నట్లు దేవుడు అలాంటి పరిస్థితుల మధ్యలో ఎదురు కనబడుతుంటే ఆయన అంటాడు అయ్యా నా కళ్ళు బాగా లేవయ్యా, నీ కళ్ళు కాదు నా కళ్ళు కూడా లేదు. నాకు ఎక్కడ కనబడుతున్నారంటే నా కుమారుడా నువ్వు నీ కళ్ళు క్లారిటీగా ఉన్నాయి, నీకేం మనసు రాదా, నీ కనబడేది ఇద్దరే. వాళ్ళిద్దరే అక్కడ హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నారు. గట్టిగా అంటే వాళ్ళు అక్కడ కూర్చున్నారు కానీ దేని గురించో ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళంతా ఎవరంటే ఆపద మొక్కుల కోసం, కడుల మీద తగ్గాలని కొంతమంది, రోగాలు తగ్గాలని, ఆ పిల్లడి పెళ్లి కోసమో లేకపోతే రకరకాల అనుభవాల కోసం అనడానికి వచ్చారు. కానీ ఇద్దరు మాత్రమే నిజమైన క్రిస్మస్ ఆరాధన అక్కడ చేస్తా ఉన్నారు. కొట్టు చప్పలు కూడా కాబట్టి భూమి గదిలో చూస్తుంది ఇద్దరే ఆరాధన చేస్తుంది. మాస్టర్ గారికి కోపం ఊగిపోయిందంట. కానీ అక్కడికి ఎందుకు కాలేదు అప్పుడు అర్థమైందంట, చీచి నేను ఇలాంటి సేవ నేను చేసింది, వీళ్ళ కోసం ఇంత ప్రయాసపడితే ఇద్దరు మాత్రమే ఆరాధన చేస్తుందని. అసలైన అందుకే దేవుడు హృదయ అంతర్భాగాలు ఎరిగిన దేవుడు. మనం మనుషుల పై రూపాన్ని చూస్తాం. మనలాంటి ఎగిరే వాళ్ళు అక్కడ లేరంటారా? చాలా మంది ఉంటుంటారు. ఆత్మ వచ్చి మనలో మతాలు చేసేవాళ్ళు, ఫ్యామిలీ రెక్కొట్టే చాలా మంది ఉంటుంటారు. కానీ నిజమైన ఆరాధన ఎవరు చేస్తున్నారు? ఇద్దరు మాత్రమే చేస్తున్నారు. కానీ ఈ యొక్క క్రిస్మస్ రోజు గమనించాల్సింది, నీ హృదయం దేవునికి సమీపంగా ఉందా, దూరంగా ఉందా? పెద్దలతో నువ్వు కనపరుస్తున్నావా? హృదయ అంతర్భాగాలు వచ్చి. కానీ మరి వచ్చింది నా హృదయం ప్రభువుని కనపరుస్తూ ఉంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రాణము నా దేవుని కనపరుస్తుంది, అని ప్రాణాత్మ దేహాలతో దేవుని కనపరుస్తూ ఉంది. అంతేకాదు మీరు చదవాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:18 వాక్యంలో దైవజనుడు పౌలు అంటాడు కదా, నా చావు వలన కూడా దేవుని నామం మహిమపరచబడాలి. ఈ రోజున దేవుని ఘనత ఎలా రావాలో తెలుసా? ఇప్పుడు నేను చనిపోయిన అనుకోండి, ఒకవేళ నేను చనిపోయిన తర్వాత కూడా నా డెడ్ బాడీ భూమి మీద ఉంటే దానిని బట్టి కూడా దేవుని నామం మహిమపరచబడాలి. ఎలాగో తెలుసా? మేము బ్రతికున్న దినాలు దేవుని కొరకు యథార్థంగా సేవ చేసిన ఒక మంచి సాక్ష్యాన్ని నేను వదిలిపెట్టి వెళ్ళాలి. అంటే సాగు వలనైనా బ్రతుకు వలనైనా కూడా మన వలన దేవుని నామం మహిమపరచబడే విధంగా మనం బ్రతకాలి. హల్లెలూయా. మాత్రమే వాళ్ళ బట్టి ఘనత రావాలి. చూడండి, ప్రధానమంత్రి అయినా ఎంత ముఖ్యమంత్రి అయినా వాళ్ళు కనుక వస్తా ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళ తల్లి ఉంటుంది చూసారు, కన్న తల్లి పైకి లేచి నిలబడుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి అయినా ఏమంటుందంటే అందరూ లేకపోయిందంటే ఆడు నా కొడుకే అంటుంది. ఏమంటది? ఆడు నా కొడుకే అంటుంది. కానీ మరీ మధ్యలో ఒక సీక్రెట్ గమనించేది ఏంటో తెలుసా? నేను ప్రభు దాసులను ఆయన నా దీనస్థితిని కటాక్షించాడని, ఆయన ప్రభు అని తన దాసురాలను తను తాను తగ్గించుకుంది. అందుకే ఆమె తరములంత
ధన్యురాలిగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నాకు గమనించింది తెలుసా, ఆయన జగన్నాటక సోదరుదారి. ఎవరైనా ప్రొడ్యూసర్ మొత్తం స్క్రిప్ట్ మొత్తం ఆయన జగన్నాటక సోదరుదారి. మనమంతా పాత్రదారులు. ఇప్పుడు నేను పాస్టర్ గారి పాత్ర వేసుకున్నా, వేసి ఆయన ఏమిచ్చాడు, మీరు విశ్వాసులుగా ఉన్నారు, నేను ఈ పాత్రకి న్యాయం చేయాలి, మీరు ఆ పాత్రకి న్యాయం చేయాలి. హల్లెలూయా. తండ్రిగా నీకు పాత్ర ఇచ్చాడు, తల్లిగా పాత్ర ఇచ్చాడు, బిడ్డలుగా పాత్ర ఇచ్చాడు. మొత్తానికి ఈ పాత్రలో వాళ్ళంతా పాత్రదారులనే. కాబట్టి ఇది ఎరిగిన మరి అంటుంది, ఆ పాత్ర అయిపోయింది, ఆయన నేను తల్లినయ్యాను, ఇప్పుడు నేను మామూలు మనిషినే. అంతేకాని ఆ తర్వాత ఆమె అక్కడ కనిపించినట్టుగా, గర్వపడినట్టుగా, అహంకారపడినట్టుగా లేదు. ఆయన నా ప్రభు అంటుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజులో పాత్ర వేస్తున్నారా, పాత్ర అయిపోయిన తర్వాత కూడా పాత్ర బయటికి రారు. కొంతమంది పాత్ర మేకప్ వేశారు కదా, మేకప్ వేశారు, పాత్ర అయిపోయింది, మన మేకప్ తోడు మామూలు గెటప్ లో రావాలనుకోవట్లా, ఆ గెటప్ లోనే ఉన్నారు. అది నువ్వు రాజు గెటప్ వేస్తే వచ్చాను, కానీ రాజు గెటప్ తర్వాత గెటప్ అయిపోయిందని తీరే నువ్వు ఎటువంటి అట్లా నేను ఈ గెటప్ బాగుంది అనుకుంటున్నారు. పాత్రలో నుంచి కొంచెం బయటకు వచ్చి మనం ఎందుకు కనుక దేవుడి నామాన్ని ఘనపరచు వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కన్య అయిన మరియ దేవుని అంటుంది కదా, ఆయన ప్రభువు నేను ఆయన అవసరాన్ని, నా దీన స్థితిని ఆయన కటాక్షించాడని తనను తాను తగ్గించుకోండి. అంతేగాని చూడండి, ఆమె అంతేకాదు, యేసయ్య తర్వాత రోజుల్లో అమ్మ నీ దగ్గరకు వస్తారు, నా దగ్గరికి వచ్చి చెబుతావు అని అన్నా. రోజు ఆయన వచ్చాడు కదా, కనాను పెళ్లి ఇందులో ఆ యొక్క ద్రాక్షారసం అయిపోయిన సమయంలో యేసయ్య దగ్గరకు ఆమె వెళ్ళింది. కానీ ఆయన వచ్చాడు, నా సమయం ఇంకా రాలేదు, నువ్వు కొంచెం మౌనంగా ఉండంటే ఎవరో చూస్తే బరువు అది బరువు పోయింది ఆల్రెడీ, నాకు ఎందుకు వెళ్ళి అడిగాను అనుకోండి, సైలెంట్గా వెళ్ళి కూర్చుంది. కానీ నేను నీ తల్లి నన్ను నిలదీయలేదు, తనను తాను తగ్గించుకుంది, కనుకనే ఆమె హెచ్చించబడింది. ఈ యొక్క క్రిస్మస్ లో కన్య అయిన మరియ మన ముందు నిలిచింది. ఒక అమాయకులైన ఒక చిన్న బాలికగా ఉండి కూడా నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించాలి, నీ కొరకు మరణం ఒకవేళ మరణించాల్సిన పరిస్థితి వచ్చినా, ఎన్ని నిందలు ఆమె వచ్చినా సరే నీ కోసం నేను నిలుస్తానని నిలిచింది. అందుకే ఆమె ధన్యురాలుగా మార్చబడింది. అంతేకాదు దేవుని యొక్క ఆ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు ప్రపంచంలో ఎవరికి జరగలేదు కదా, నాకు అక్కడ జరిగేది ఎంత కార్యాలన్నీ నా దగ్గరకు చెప్పకూడదు, లేకపోతే నేనే దొరికేది నీకు పిచ్చి మాటలు చెప్పడానికి అనుకోగా నేను చెప్పింది నేను నమ్ముతున్నానయ్యా, సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటున్నా అన్నావు కదా, నేను నీకు అప్పగించుకుంటున్నానని తనను తాను నమ్మి దేవుడిని హృదయపూర్వకంగా నమ్మి అప్పగించుకోండి. అంతేకాదు హృదయపూర్వకంగా దేవుడిని కనపరిచి మోకరించి ప్రార్థన చేసుకున్నాం. ఎందుకంటే ఈ యొక్క క్రిస్మస్ లో మనం గమనిస్తున్నాం, కానీ మరి అంటుంది కదా, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు, సర్వశక్తుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశించిన వాడే ఆయన సన్నిధికి వచ్చిన నీతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రతి ఒక్క తీర్మానపూర్వకంగా మరియంలో ఉన్నటువంటి శ్రేష్టమైన అనుభవాలు మనం విన్నాము. దేవుడిని కనుగొయాలి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కళ్ళు మూసి ప్రార్థన చేసుకోవాలి హృదయపూర్వకంగా. నీ మామూలు నిన్ను నమ్మే ఆ గొప్ప విశ్వాసాన్ని నాకు తెచ్చాను. అంతేకాదయ్యా, నేను నీకు నేను అప్పగించుకునే విధంగా నాకు సహాయం చేయమని, అంత మాత్రమే కాకుండా ఆయన చిత్తానికి లోబడే విధంగా ఆయన నామాన్ని మనం హృదయపూర్వకంగా కనపరచవారిగా వారంతా ఉన్నారు. లక్షల మంది ప్రజలు ఉన్నారు, కానీ ఇద్దరు మాత్రమే దేవుని కనపరిచారు. కనుక ఆ ఇద్దరు మనమైనా హృదయపూర్వకంగా కనపరుస్తున్నావా, పెదవులతో ఆరాధిస్తూ ఉన్నావా? పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ గతించిన క్రిస్మస్ శుభదినం నుంచి ఈ దినం వరకు మమ్మల్ని కృపలు దాల్చినచ్చాం. అంతేకాదు మీరు మాకు ఇచ్చిన ఆయుష్ బట్టి స్థుతిస్తున్నాం. గత సంవత్సరం క్రిస్మస్ మాత్రం జరుపుకున్న వారి రోజులు కొంతమంది భూమి మీద లేకపోయి ఉన్నారయ్యా, కానీ మమ్మల్ని సజీవుల లెక్కలో మీరు ఉంచారు. అంతేకాకుండా ఒకప్పుడు మీరు లేని క్రిస్మస్ ఎన్నో మేము జరుపుకున్నాం, కానీ రోజున గొప్ప రక్షణ ఆనందాన్ని మీరు మాకు కలుగు చేశారు. అయ్యా, కొత్త బట్టలు ఇవ్వలేనిది, లేకపోతే మంచి ఆహారం వల్ల కలగనిది, ఇదిగో నీ వాక్కు ద్వారా కలిగి ఆ గొప్ప సంతోషాన్ని మేము అనుభవించి భాగ్యాన్ని మాకు ఇచ్చారు నాయన. అందుకొరకే స్తోత్రం నాయన. ఈ యొక్క క్రిస్మస్ దినాన అయ్యా, ఇదిగో తల్లి అయిన మరియను మమ్మల్ని నుంచి నాయన సర్వశక్తి కలిగిన కార్యాలు మా జీవితంలో మీరు చేయాలని, సర్వశక్తి కలిగిన కార్యాలు మరియం ఎలా అయితే పొందుకుందో, అంతేకాక ఆమె ఎలా ధన్యురాలుగా మార్చబడిందో ఈ వాక్యపు వెలుగులో నుంచి మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా. మొదటిగా తండ్రి హృదయపూర్వకంగా నిన్ను నమ్మిందని, అలా ఉన్న తండ్రి నిన్ను ప్రభా నీకు అప్పగించుకున్న విధానం, నిన్ను హృదయపూర్వకంగా ఘనపరిచిన విధానాలు అన్ని కూడా మీరు
తెలియజేసి ఉండగా మీకు లోబడి నిశ్చయంగా మా జీవితాల్లో సర్వశక్తి కలిగిన కార్యాలు అనుభవించే వారిగా మీరు మాకు సహాయం చేయమని ఈ యొక్క క్రిస్మస్ దినాల ప్రభావ ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి, చేయవలసిన బిడ్డలు దీవించండి, కుటుంబాన్ని సంఘాన్ని సేవకుని కుటుంబాన్ని దీవించండి నాయన. ఈ వాక్యాన్ని మీకు లోబడుతున్న ప్రతి వారిని కూడా నాయన మార్గాలు నడిపించి స్థిరపరచమని, ఈ క్రిస్మస్ దీవెనలు ప్రతి వారికి కలిగినట్లుగా మీరు కృప చూపండి నాయన. రాబోతున్న క్రిస్మస్ వరకు ప్రతి కుటుంబాన్ని కృపలు ఎత్తి పట్టి క్షేమాన్ని నడిపించమని వేడుకోవచ్చు. యేసు నామములో అడిగి వేడుకోవచ్చు ఉన్నారు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, రేపటి సాయంకాలం సరిగా 6:30 గంటలకి ఉపవాసం